హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సరితారాజ్. వెల్కమ్ బ్యాక్ టు సర్దాస్ కుకింగ్ వీడియోస్. ఈరోజు మనం బియ్యం పిండితో కరకరలాడే చెకోడీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాస్ బియ్యం పిండి తీసుకోవాలి. అందులో ఒక స్పూన్ సాల్ట్ వేసుకోండి, ఒక హాఫ్ స్పూన్ వాము, ఇంకా ఒక 2-3 టేబుల్ స్పూన్స్ నువ్వులు వేసుకోండి. నేనైతే ఒక 2-3 స్పూన్స్ తీసుకున్నాను. నువ్వులు వేసుకుంటే ఎక్కువ వేసుకుంటే ఏంటంటే టేస్ట్ చాలా బాగా వస్తుందండి. ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. ఇవి ఇన్స్టంట్గా అప్పటికప్పుడే చేసుకోవచ్చండి. దీనికి ఎక్కువ టైం ఏం పట్టదు, చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోండి పిండి ముద్ద వచ్చేంతవరకు. ఇలా కలుపుకొని ఒకసారి దీన్ని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు మనం డీప్ ఫ్రై కోసం స్టవ్ పై ఆయిల్ పెట్టుకుందాము. ఇది చెకోడీలు ఒత్తుకోవడానికి ఈ చెకోడీల పావు తీసుకొని ఇట్లా స్టార్ షేప్ ఉన్నదాన్ని తీసుకొని అందులో పిండిని ఒక స్పూన్తో పెట్టుకోండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత డైరెక్ట్ అందులోనే వేసుకోవచ్చు, లేదా ఒక చిన్న ప్లేట్ తీసుకొని దానిపై ఒత్తుకొని ఆయిల్లో వేసుకొని ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ బాగా డీప్ ఫ్రై చేసుకోండి. దీన్నైతే మా ఏరియాలో చెకోడీలే అంటారండి. మా మంచిర్యాల బెల్లంపల్లి సైడ్ అయితే వీటిని చెకోడీలే అంటారు. మీ ఏరియాలో ఏమంటారో నాకు తెలియదు, మేమైతే చెకోడీలనే అంటాము. ఇలా ఒక ప్లేట్ పై కూడా ఇలా ఒత్తుకొని వేసుకోవచ్చు. కొంచెం ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత రెండో వైపు తిప్పి వేసుకోండి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి, చాలా బాగా ఫ్రై అయిపోతాయి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కకు ఒక గిన్నెలో పెట్టేసుకోండి. ఇలాగే మిగతా పిండిని కూడా ఒత్తుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇది అన్నంలోకి పప్పుచారులోకి తిన్నా బాగుంటుంది, అలాగే ఈవినింగ్ స్నాక్గా తీసుకున్నా కూడా చాలా బాగుంటుందండి టేస్ట్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా ఒక గిన్నెలోకి పక్కకు తీసుకొని పెట్టుకోండి. అంతే అండి, కరకరలాడే చెకోడీలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు చూడండి ఇవి ఎంత కరకరలాడతాయో, క్రంచీగా ఉంటాయి. చూడండి, చాలా బాగుంటాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి తిని ఎంజాయ్ చేయండి. ఒకవేళ మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.